ఉద్యోగం పోవడం, ఆదాయం ఆగిపోవడం వల్ల డబ్బులకు ఇబ్బంది రావద్దంటే 10-5-3 రూల్ ప్రకారం ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ రూల్లో 10 అంటే 10 నెలల ఖర్చులు అని అర్థం. ఫుడ్, హెల్త్, ఇంటి కనీస అవసరాలు సరిపోయేలా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఈ మొత్తం 10 నెలలకు సరిపోవాలి. దీనివల్ల ఉద్యోగం పోయినా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 10 నెలల టైం దొరుకుతుంది. వేరే ఉద్యోగానికి కొత్త స్కిల్ నేర్చుకోవాలన్నా ఈ సమయం సరిపోతుంది. రూల్లో రెండో నెంబర్ 5 అంటే ఎమర్జెన్సీ ఫండ్ను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే 5 రోజుల్లోగా విత్డ్రా చేసుకునేందుకు వీలుండాలి. ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవడం ఆలస్యమైతే మీకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవచ్చు. చివరిగా రూల్ 3 అంటే డబ్బులను 3 భాగాలుగా డివైడ్ చేయాలి. మొదటి భాగం 30-40% ఉండాలి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో అవసరమైన వెంటనే డబ్బుని విత్డ్రా లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రెండో భాగం 20-30% డబ్బును లిక్విడ్ ఫండ్ లేదా ఓవర్ నైట్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలి. అంటే ఈ రోజు నైట్ రిక్వెస్ట్ చేస్తే రేపు అకౌంట్లో డబ్బులు పడేలా ఉండాలి. ఇక చివరి భాగం 30-40% ఎమర్జెన్సీ ఫండ్ను అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ లేదా ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ విత్డ్రా టైం పీరియడ్ 2-3 రోజుల్లోపు ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఫండ్స్ ను ఎప్పుడూ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడి పెట్టవద్దు.